హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పబోతున్నాను. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ఆలోచనలో ఏదన్నా చేంజ్ వచ్చిందా, లేకపోతే సేమ్ వేలో ఆలోచిస్తున్నారా చూద్దాం. వాట్ ఈస్ యువర్ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్? కొంచెంసేపు ప్రే చేసి ఏంజల్స్ని ప్రే చేయండి. మీ పర్సన్ నేమ్ని మనసులో అనుకోండి. Angels, please give me accurate reading. What is your person present situation? మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మానసిక అశాంతితో ఉన్నారు. మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది, కానీ చాలా బలమైన కారణాలు ఉండుంటాయి కదా. మీ 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 గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు? వావ్, సూపర్. అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. అండ్ కట్ ఆఫ్ ఈ రిలేషన్షిప్ కాదు, అన్వాంటెడ్ థింగ్స్ని, మీ ఇద్దరి మధ్య ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ని కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు. కార్మిక్ని కూడా రిలీజ్ చేసేయాలనుకోవచ్చు. మేబీ మీరిద్దరిది సోల్మేట్ కనెక్షన్. చాలా ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు మీ పర్సన్. ఎప్పుడు మీ గురించిన ఆలోచనలే మీ పర్సన్కి. తన డ్రీమ్స్లో ఎక్కడ చూసినా మీ పేరే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మీ పర్సన్కి అంటే ఏదైనా కొన్ని సాంగ్స్ వింటే మీ పర్సన్ గుర్తుకొస్తారు కదా, అలాగా మీ పర్సన్కి ఏదో కొన్ని సాంగ్స్ వినేటప్పుడు మీరు గుర్తుకొస్తున్నారు. కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీ గురించిన జ్ఞాపకాలే వస్తున్నాయి. అంతగా అటాచ్ అయిపోయినారు మీ పర్సన్ మీతో. ఇంకా వేరే ఎవరినే తన మనసులోకి రానియటం లేదు. ఇంకెవరితో మాట్లాడినా ఒక ఫ్రెండ్ అనిపిస్తున్నారే కానీ వాళ్ళతో ఈ ప్రేమ అనే అటాచ్మెంట్ మీ పర్సన్కి రావటం లేదు. ఫుల్గా మిమ్మల్నే ప్రేమిస్తున్నారు మీ పర్సన్. మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్ కట్ ఆఫ్ చేసినట్లు మీకు అనిపించవచ్చు. అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, జస్ట్ కట్ ఆఫ్ చేసినట్టు అనిపించవచ్చు. కానీ మీ పర్సన్ మనసులో మీరంటే అంత ప్రేమ ఉంది. మీరు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, ఏం స్టేటస్ పెడుతున్నారు, అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవంతా మీ పర్సన్ గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఓకే, మీరేమనుకుంటున్నారు, మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు. ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ఫ్యూచర్లో ఎప్పటికైనా మీరు కలుసుకుంటామని నమ్మకంతో ఉన్నారు. కొంచెం గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఎందుకో మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, లేదా మీ పర్సనే మీ దగ్గరికి వచ్చేయాలని మనసులో కోరుకుంటా ఉన్నారు. ఓకే ఓకే మ్యూచువల్ ఫీలింగ్స్. ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఇద్దరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు. ఎవరన్నా మనకు హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటా ఉన్నారు. అండ్ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉన్నారు, చెప్పుకోవటం లేదు. మీరిద్దరూ మీ ప్రేమని ఒకరికొకరు షేర్ చేసుకోవటం లేదు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడతా ఉన్నారు. ఏదో సమ్ ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి, వెంటనే కట్ ఆఫ్ చేసేసుకోవాలి అనుకోకూడదు కదా. క్లారిఫికేషన్ కార్డ్స్ చూస్తాం. మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. మీరు చాలా సొఫిస్టికేటెడ్ లేడీ, ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు, ఫ్రీగా ఉన్నారు, ఒక క్వీన్ లాగా. మేల్స్ అయితే ఒక కింగ్ లాగా ఉన్నారని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. అండ్ సేమ్, మీరు చాలా షార్ప్ అండ్ కైండ్ పర్సన్. మీరు అన్ని విషయాల్లో మీరు ఫస్ట్ ఉంటారు. మనీ మేకింగ్లో, స్టడీస్లో, లేకపోతే జాబ్లో, వేరే వేరే అంటే మ్యూజిక్, డ్యాన్స్ ఇలాంటి వాటిలన్నిటిలో మీరు ఫస్ట్ ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్. తనకి మీ మీద చాలా ఇష్టం ఉంది, కానీ చెప్పటం లేదు. తన మనసులోనే తన ఫీలింగ్స్ అంతా పెట్టుకో ఉన్నారు. ఓకే, మీకు క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాను. మీరు కూడా మీ పర్సన్కి మీ ప్రేమ ఇవ్వాలనుకుంటున్నారు, తనకి ప్రపోజ్ చేయాలనుకుంటా ఉన్నారు, తనకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. ఈ బంధం ఎండ్ అయిపోయిందేమో, ఇంకా రారేమో, అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది కదా,
ఇంకా రారేమో మీ పర్సన్ అని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ కొంచెం హీల్ కావాలి. మీ పర్సన్ కొంచెం హీల్ అయిన తర్వాత వెంటనే ఈ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ వేస్తాం. మీ పర్సన్ మనసులో మీ మీద చాలా ఇష్టం ఉంది. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండేవాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారంటే మిమ్మల్ని ట్రబుల్స్లో నుంచి బయటపడేసి వెళ్తారు. కానీ మీ ఇద్దరు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని తన జీవితంలోంచి కట్ ఆఫ్ చేసినట్లు మీకు అనిపిస్తుంది, కానీ తను కట్ ఆఫ్ చేయలేదు. మిమ్మల్ని కొంచెం డిస్టెన్స్లో పెట్టి మీరేం చేస్తారని టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు? మీ దగ్గర నుంచి పారిపోయారు, మీకు నమ్మక ద్రోహం చేసి మీ జీవితం నుంచి పారిపోయారు. ప్రెజెంట్ ఇప్పుడు వచ్చి మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నారు. మీరు ఎంత ప్రేమ తనకిచ్చింది, తను మీకు రిటర్న్ ఏమి ఇచ్చారు, ఇవంతా ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నారు మీ పర్సన్. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇచ్చుండారు. ఇప్పుడు మీ వర్క్ మీద ఫోకస్గా ఉన్నారు, ఇంకేది పట్టించుకోవటం లేదు. మీరు ఫ్యూచర్లో కొంచెం స్టక్ అయిపోయి ఉంటారు. 24/7 మీ పర్సన్ గురించి ఆలోచిస్తుంటారు. క్లారిఫికేషన్ కార్డ్స్. ఇప్పుడు మీ గ్రోతే మీకు ఇంపార్టెంట్గా ఉంది, అది మంచిది. ఎప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయితే మనకి పాత సినిమాల్లో చూపించినట్టు దేవదాసుని చూపిస్తారు, డ్రింకర్ అయిపోయినట్టు, అట్లా లైఫ్నే స్పాయిల్ చేసుకున్నట్టు చూపిస్తారు సినిమాల్లో. అదంతా అది కాదు, అట్లా చేయకూడదు, అసలు చాలా రాంగ్ అనమాట. అట్లా చూపించడం కూడా రాంగే. మీ వర్క్లో మీరు ఫోకస్గా ఉండాలి, మీ లైఫ్లో మీరు డెవలప్ కావాలి. అప్పుడే నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీరు ఒక మ్యాగ్నెట్ అవుతారు, అప్పుడే అందరూ మీ దగ్గరకు వస్తారు. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పర్సన్ హార్ట్ ఇప్పుడు వూండెడ్గా ఉంది, అది హీల్ కావాలి. అది హీల్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చేదానికి ట్రై చేస్తారు. తను హీల్ కావాలి, ఇప్పుడు వూండెడ్గా ఉంది మీ పర్సన్కి. మీరు వచ్చి తనని మ్యారేజ్ చేసుకోవాలి, ఫ్యూచర్లో తనని ఎలాగన్నా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. స్టక్ అయిపోయినారు, ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్తో రీయూనియన్ కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు. ఓకే, మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా? మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా? ఎస్ గాడ్, వస్తారు. మీ పర్సన్ వస్తారు, ఫ్రీగా ఉన్నారు, అంటే డిపెండ్ అయ్యలేరు, ఫ్రీగా ఉన్నారు, వస్తారు. మీ పర్సన్ వస్తే ఎన్ని రోజుల్లో వస్తారు మీ లైఫ్లోకి? ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, నెంబర్ 1 కార్డ్. 1 వీక్ ఆర్ 1 మంత్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు వచ్చి. మీ పర్సన్ మనసులో మీ గురించి ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని. ఓకే, మీకు న్యాయం చేయాలి, మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒరాకిల్లో ఎనర్జీస్ చూస్తాం మీ లవ్ లైఫ్ గురించి. ఒరాకిల్ కార్డ్ ఏం చెప్తుందో చూస్తాం. అప్రిసియేషన్. మీ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి అడ్మైర్ చేస్తూ ఉన్నారు. అండ్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీకు ఇప్పుడు డోర్ ఓపెన్ అయింది. తన హీల్ అయిన తర్వాత తప్పకుండా మీ దగ్గరికి మీ పర్సన్ వచ్చేస్తారు. ఓకే, 1 మోర్ కార్డ్, డోర్ టు రొమాన్స్. ఆ తర్వాత మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు పాజిటివ్గానే థింక్ చేయండి, నెగిటివ్గా అస్సలు థింక్ చేయొద్దు. రారేమోని, ఏం జరగద్దు అట్లంతా అనుకోవద్దు. అన్నీ మన ఇష్ట ప్రకారమే జరుగుతాయి అనుకోవాలి. ఆల్రెడీ జరిగిపోయాయి. అంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేసినట్టు, మీతో హ్యాపీగా ఉన్నట్లు మీరు ఫీల్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. అదే ఫీల్తో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయాలి. నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చేసారు,
మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాగా చెప్పుకుంటా ఉండండి. అప్పుడు తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. ఓకే, అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇంకేం పెద్ద ఇదేం లేదు. ఓకే, ఆల్రెడీ మీ కోరిక మేనిఫెస్ట్ అయిపోయినట్లే చెప్పుకొని సంతోషంగా మీరు చెప్పుకోవాలి. అప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీరంటే చాలా పొసెసివ్గా ఉన్నారు. అంటే మీరు తనకే సొంతం, ఇంకెవ్వరూ మీ దగ్గరకు కూడా రాకూడదు అనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు. కంపేర్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే ఏదో కొన్ని విషయాల వల్ల కలతబడను, ఏదో భయపడతా ఉన్నారు. తన మనసులో చెప్పేదానికి భయపడతా ఉన్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. తన అంటే అన్ని అబండెన్స్గా తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ తులారాశి అయితే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి పర్సన్ అయితే తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ధనుస్సు రాశి అయితే తన మనసులో ధైర్యం వస్తూ ఉంది, నిర్ణయం తీసుకుంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు తన జీవితంలో ఉన్నట్లు ఊహించుకుంటా ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే మీ దగ్గరికి ఫాస్ట్గా వచ్చేసేయాలి అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే మీతో మాట్లాడాలి, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనుకుంటా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు, కానీ ఊరికే ఒక నాటకం లాగా ఆడుతున్నారనమాట. కట్ ఆఫ్ చేసినట్టు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది మీ ఇద్దరి మధ్య, దానివల్ల నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది. మీ పర్సన్ మిమ్మల్ని కట్ ఆఫ్ చేసినట్లు ఒక డ్రామా వేస్తున్నారు. త్వరలోనే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, రీయూనియన్ కావాలంటే నెంబర్ 1111 కామెంట్స్లో పెట్టండి. తప్పకుండా మీకు రీయూనియన్ అవుతుంది. థ్యాంక్ యూ.